శ్రీకాకుళం మండలం కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కలిసి పాతపట్నం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలాన్ని ఆక్రమణలకు గురిచేస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కాపాడాలని వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణమూర్తి, పాతపట్నం మండల కేంద్రానికి చెందిన పైలు లచ్చమయ్య, పైల బాబ్జీ, నల్లి లక్ష్మణ, నారాయణ, దుర్గప్రసాద్, సతీష్ పలువురు వ్యక్తులు ఈ వినతి పత్రం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో 6 నిందితులు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఏటు సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్ తో పాటు హైదరాబాద్ చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ మేనేజర్ ఎం సాధన, అకాడమీ ఉద్యోగి రమేష్ మొత్తం వ్యవహారంలో కీలకమైన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన చుండూరి వెంకట కోటి సాయి కుమార్ గతంలో ఓ స్కామ్ లో సహనిందితుడు, తణుకుకే చెందిన నండూరి వెంకటరమణ, ఆర్ఎంపీ వెంకటేశ్వరరావు ఉన్నారు. దీంతో కుంభకోణంలో మొత్తం అరెస్టుల సంఖ్య 10కి చేరింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో పాటు అదనపు సిపి శిఖా గోయల్, జాయింట్ సిపి అవినాష్ మహంతి బుధవారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో గుమ్మలక్ష్మీపురం ఊరిలో పులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండల అమంచర్ల గ్రామం ఎస్సీ కాలనీ లెప్రసీ వారికి 1993 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి 67 ఎకరాల భూమి ఏపీఐఐసికి వెళ్ళగా దానికి నష్టపరిహారం 1 ఎకరానికి 10 లక్షలు రాగా రూరల్ మండల్ తహసీల్దార్ విఆర్ఓ అగ్రవర్ణానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఆ నిరుపేద దళితులకు 1.5 లక్ష 2 లక్షలు ఇచ్చి మిగిలి ఉన్న మొత్తాన్ని పైవారు నిరుపేద దళితుల నుంచి తీసుకున్నారని, వారు తీసుకున్నటువంటి సొమ్మును తిరిగి ఇవ్వాలని, వారి భూములు వారే సాగు చేసుకోవాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అంతవరకు ఆ దళితులకు ప్రాణరక్షణ కల్పించాలని అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మనవాళ్ల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవ కళ్యాణ్, ఆమంచర్ల గ్రామస్తులు అందరూ కలిసి వీఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి తర్వాత డిఆర్ఓ విచారణ జరిపి వెంటనే వీరికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ 2 స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ లో ఒలింపిక్ రౌండ్ లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్ లో సురేఖ 704 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150-146తో ముస్కాన్ పై గెలిచింది. హాకీలో అవార్డులన్నీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డులో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు, కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్లకే రావడం మరో విశేషం. కరువు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకుని పండే 3 రకాల శనగ వంగడాలను విడుదల చేసింది భారత వ్యవసాయ పరిశోధన మండలి. అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది. ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల భూముల్లో పండే రకాలని స్పష్టం చేసింది. ఈ రకాల విత్తనాల పేర్లు బీజియం 4005, ఐపీసీఎల్ 414, ఐపీసీఎంబి 19-3. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు కాగా ఐపీసీఎల్ 4-14 రకం పంట హెక్టారుకు 16 క్వింటాళ్లు, బీజిఎం 4005 హెక్టారుకు 17 క్వింటాళ్లు, ఐపీసీఎంబి 19-3 రకం పంట 21 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాలలో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వీటిని పండించగా పాత వంగడాల కన్నా 11 నుంచి 14.76% అధిక దిగుబడి వచ్చిందని ఐసీఆర్కు చెందిన శాస్త్రవేత్త వివరించారు.
చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితిని ఎత్తివేయాలని, అది సాధ్యం కాకుంటే మరింత మందిని అనుమతించాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం బద్రీనాథ్కు రోజుకు 1000 మంది, కేదార్నాథ్కు 800 మంది, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇప్పటికే ప్రారంభమైన యాత్ర నవంబర్ మధ్య వరకే కొనసాగుతుందని, కాబట్టి భక్తుల సంఖ్యపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం అభ్యర్థించింది. స్పందించిన కోర్టు మంగళవారం పరిమితులను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిన్న చార్ధామ్ యాత్రకు సంబంధించిన నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే యాత్రికుల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకున్నప్పటికీ దర్శనం కోసం తప్పనిసరిగా చార్ధామ్ బోర్డు పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాలు ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులు ఇచ్చిన ఓ గొరిల్లా చివరికి తనను కాపాడిన వ్యక్తితోనే తుది శ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకసి కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది. 2019లో తన తోటి గొరిల్లా తో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావు తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయింది. ఎండకసి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యూ సిరీస్ లోనూ కనిపించింది. చివరికి 14 ఏళ్ల వయసులో దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్ను మూసింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా షురూ కానుంది. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ 25 పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను స్క్రాప్కి ఇచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్లో 25% దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. కాలుష్యం వెదజల్లుతున్న పాత వాహనాలను వదిలించుకునేలా వాహనదారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి చర్యలు దోహదపడగలవని ప్రెస్ నోట్లో పేర్కొంది. దీని ప్రకారం రవాణాయేతర వాహనాలకు 25% దాకా, రవాణా వాణిజ్య వాహనాలకు 15% దాకా కన్సలేషన్ లభించగలదని కేంద్రం తెలిపింది. రవాణా వాహనాలకు 8 ఏళ్ల దాకా, రవాణాయేతర వాహనాలకు 15 ఏళ్ల వరకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. మెరుగైన వైద్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ బాధితులకు అందజేశారు. అట్లా నిలబడండి సార్, కొంచెం ఒకసారి మొత్తం అయిన తర్వాత ఒకసారి ఫోటో తీసుకొని ఆమా क्या गली बाजार है ना मोनिका जी मोनिका दवा का शेटिया ना పార్లర్లు లేదా స్టోర్లు విక్రయించే ఐస్ క్రీంలపై 18% జీఎస్టీ అమలవుతోందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి సిబిఐసి స్పష్టం చేసింది. గత నెల 17 నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 21 వస్తు సేవల జీఎస్టీ రేట్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోగా వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సిబిఐసి తాజాగా ఆదేశాలిచ్చింది. తయారైన ఐస్ క్రీంలను విక్రయించే కేంద్రాలే పార్లర్ల కిందకు వస్తాయని, రెస్టారెంట్ తరహావి కాదని స్పష్టం చేసింది. ఐస్ క్రీమ్ ని ఒక ఉత్పత్తిగా అందించడానికి వాటి పాత్ర పరిమితం అవుతుందని, రెస్టారెంట్ మాదిరి ఏ తరహా ఉడికించే కార్యకలాపాల్లోనూ పాల్గొనేవి కావని వివరణ ఇచ్చింది.
F2 సినిమాకు సీక్వెల్ గా 3 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తో F3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. F3 సెట్ ను ప్రత్యేక అతిథి సందర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకస్మాత్తుగా F3 సెట్ కి వెళ్లారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫోటోలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ముచ్చటిస్తూ కనిపించారు. అందరి ముఖాల్లో సంతోషం ఉంది. ఈ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఫుల్ ఎనర్జీతో పనిచేస్తోంది. అల్లు అర్జున్ సెట్ కి రావడంతో టీంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరిగాయి. F3 మూవీ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు ఇతర ఆర్టిస్టులు ఈ కీలకమైన షెడ్యూల్లో పాల్గొంటున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్ర నటించారు. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన తారాగణం కూడా ఉంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ మెగా హీరో బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా ఆ సినిమా నుంచి గని ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ రక్తమోడుతూ పంచ్ విసిరాడు. బాక్సర్ గా బాడీని పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న ఈ కుర్ర హీరో లుక్ ఆకట్టుకునేలా ఉండి అంచనాలను ఇంకా పెంచింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాసేవకు పునరంకితమై నేటితో 2 దశాబ్దాలు పూర్తయింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 20 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ చేస్తున్న వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 7న భారతీయ జనతా పార్టీ తరపున భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. నదులను శుభ్రపరచడం, వ్యాక్సినేషన్, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు.